వచ్చినట్టే వచ్చావు నువ్వు అంటే అర్థం ఏంటి? నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనకు అవసరమైన సహాయాన్ని అందించేవాడే దేవుడు. అవునా? ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి? పని లేక కాదు, భక్తి గొప్ప లాభ సాధకం. అవునా కదా? నిస్సహాయ స్థితిలో ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అవునా? ఒక వ్యక్తి చేసిన మేలుని బట్టే మనం అంటాం ఏమని? నీ మేలు భలే సహాయం చేసావు, నీ మేలు నేను గుర్తుంచుకుంటా, నీ మేలు నేను మర్చిపోను. అవునా కదా? అవునా? జీవం కలిగిన దేవుడి సన్నిధానంలో మరి సృష్టికర్త అయిన దేవుడు కూడా చాలా మేలు చేశాడు నా జీవితంలో, మా సంఘంలో. అవునా? మరి ఇన్ని మేళ్ళు చేశాను, మేళ్ళు గుర్తుపెట్టుకుంటానన్నావు, మేళ్ళు మర్చిపోను అన్నావు, మరి నా కోసం ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేవుడు ప్రశ్న మా సంఘానికి. అవునా? మేము చెప్పిన జవాబు ఏంటో తెలుసా? నీవు చేసిన మేలులన్నీయు మరువక నిన్నే ధ్యానించెదన్. నీవు చేసిన మేలులన్నీయు మరువక నిన్నే ధ్యానించెదన్. శక్తిమంతుడు నీవేనని లోకమంత చాటెదనయ్యా. శక్తిమంతుడు నీవేనని లోకమంత చాటెదనయ్యా. పూజనీయుడు నా యేసయ్యా, కీర్తనీయుడు నా యేసయ్యా, పరిశుద్ధుడు నా యేసయ్యా. ఆడి పాడి స్తుతించెదను, పరిశుద్ధుడు నా యేసయ్యా. ఆడి పాడి స్తుతించెదను, ఆడి పాడి స్తుతించెదను. దేవుని స్తోత్రం. ఏంటో తెలుసా? నువ్వు చేసిన మేళ్ళు మరొక నీ కృతజ్ఞతలు చెల్లిస్తాం. అంత మాత్రమే కాదయ్యా, ఒక సంకల్పంతో మమ్మల్ని ఎన్నుకున్నావు కనుక శక్తిమంతుడు యేసే అని లోకమంతా ప్రకటిస్తాం. అలా ప్రకటించడం కోసమే మీ గ్రామానికి వచ్చింది మండుచున్న సంఘం. దేవుని స్తోత్రం. మరలా చెప్తున్నా, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించి ఇక్కడికి మేము రాలేదో, మీరు ఆశీర్వదింపబడాలని, మీరు నిజదేవుని తెలుసుకోవాలని, నిజదేవుని తెలుసుకున్న వారు సక్రమైన మార్గంలో వాక్యానికి అనుసంబంధమైన ప్రవక్తన కలిగి జీవించాలి అని, దేవుని యొక్క దీవెల చేత నింపబడాలని, దేవుని యొక్క నోరుగా మీరు మార్చబడాలని, అతలాకుతలమవుతున్న మీ కుటుంబాలు సమాధానంతో కట్టబడాలని. దేవుని స్తోత్రం. అందుకే మేము మీ మధ్య కూర్చోం. అర్థమైందా? అవునా? గుర్తుపెట్టుకో, కృపా సత్య సంపూర్ణమైన దేవుని కనికరంలో మన కంఠం ఎప్పుడు కూడా మోగపోకూడదు. అర్థమైందా? జీవం కలిగిన దేవుడి కృపలో దేవుడు నీకు అనుగ్రహించిన శక్తి కొలది నీ స్వరాన్ని ఎత్తు. సృష్టికర్త అయిన దేవుడు చేయాల్సినవన్నీ మన పక్షంగా ఖచ్చితంగా చేస్తాడు. అవునా? ఒక్కటే మాటని జాగ్రత్తగా, అవునా, మాట్లాడకూడని మాట మాట్లాడాల్సి వచ్చినప్పుడు, దేవా మాట్లాడకూడదు అన్నావుగా, నేను ఇది మాట్లాడను, నాకు సహాయం చేయవా, పులకరించిపోతాడంటే ఏసయ్య. అర్థమైందా? గబగబా వాగేసి ఏది పడితే అది మాట్లాడేసి గబుక్కునన్నా ఇది మనకి తగదు, ఇది మనకి తగ్గదు. అవునా కదా? అవునా? అల్లరి మూక మధ్య ఉన్నాడు యెఫ్తా. అవునా? అల్లరి మూక మధ్య ఉన్నాడు యెఫ్తా. కానీ దేవుణ్ణి ఎలా ఆరాధించాడు? సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అని అమ్మోనీయుల మధ్యన నిరూపించాడు యెఫ్తా. అవునా కదా? అవునా? అందుకే దేవుడు అంటాడు, నేను అల్లరికి కర్తని కాదు, సమాధానానికి కర్త. అందుకే కృపగలిగిన దేవుడు నామంలో మేము చెప్పే సువార్త ఏంటి అంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని స్తోత్రం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, మేము అలా ఉన్నాం కదా, మేము ఇది కదా, మా ఆ కులం కదా, మేము ఈ మతం కదా. గుర్తుపెట్టుకో, మా కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. అర్థమైందా? జీవం కలిగిన దేవుడు కృపలో యేసుక్రీస్తు అందరికీ. ఎందుకంటే సర్వలోకంలో ఉన్న పాప పరిహారాన్ని పరిహరించడానికి అద్వితీయ దేవుడుగా, సమస్త సృష్టికి ఆధారముగా క్రీస్తు భూమి మీదకి వచ్చి శిలువలో బలియాగమై మన పాపముల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. అవునా? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఐశ్వర్యవంతులుగా పుట్టినోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, కోటీశ్వరులుగా పుట్టినోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, బీదరికంలో బికారులాగా పుట్టినోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, మరి దేవుడికి వ్యత్యాసం ఎందుకు అని నువ్వు అనుకోవచ్చు. అదే అజ్ఞానం.
ఎందుకో తెలుసా? దేవుడు కృప ద్వారా నీకు అనుగ్రహింపబడిన ఈ దేహం యొక్క విలువ 3 కోట్లు. ఏమా? శరీరం ఉన్నోళ్ళు ఎంతమంది చేయొత్తండి? మాకు దేహం ఉంది అన్నోళ్ళు చేయొత్తండి. మీకు ఎంత వస్తుంది తెలుసా? 3 కోట్లు. కిడ్నీ కానీ, హార్ట్ కానీ, మెయిన్ ఆర్గాన్స్ వాల్యూ మొత్తం ఎంతో తెలుసా? ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటేనంట మొత్తము వత్తిగా మన దాంట్లో చూస్తే 3 కోట్లు విలువ చేస్తుంటే ఈ దేహం. దేవుడు నాకేమిచ్చాడు? అసలు ఇచ్చింది నువ్వు గ్రహిస్తేగా. దేవుడు నీకేమిచ్చాడు? ఆయన రూపంలో నేను నిర్మాణం చేశాడు. ఏమా? ఆయన ఆలోచనలు నీలో పెట్టాడు, ఆయన జ్ఞానం నీలో పెట్టాడు, ఆయన శక్తి నీకు ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? నా జీవితం నాది, అగ్నిగుండం పాలవుతావు, జాగ్రత్త. దానికే ఈ సువార్త. ఏమా? దానికే ఈ సువార్త. మహోన్నతమైన దేవుడు కనికరంలో ఏమా జీవము కలిగిన దేవుడు అంట మన దేహానికి ఇచ్చిన విలువ 3 కోట్లంట. అవునా? దేవుడు అంటున్నాడు, మా నీకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాను అంటే నా రూపంలో నిర్మాణము చేయబడిన నువ్వు, అర్థమైందా, నా యందు ఐశ్వర్యవంతురాలుగా బ్రతకాలి. సంఘానికి దేవుడిచ్చే పిలుపు. ఏమా? క్రీస్తునందు ఐశ్వర్యవంతులుగా బ్రతకాలంట. ఈ యొక్క ఐశ్వర్యం అంట 2 రకాలుగా ఉంటుందంట మనకి. ఏంటి అంటే సంపదలు 2 రకాలు ఉంటాయంట. ఒకటి కనపడే సంపద, రెండోది కనపడని సంపద. వెనక బాగా డిస్టర్బెన్స్ ఉంది. ఏమా? క్రీస్తునందు ఐశ్వర్యవంతులుగా ఉండాలి అంటే మనం సంపద సృష్టించే వాళ్ళగా ఉండాలంట. సంపద 2 రకాలుగా ఉంటుందంట. ఒకటి కనపడే సంపద, 2 కనపడని సంపద. ఏంటో తెలుసా? ధనాన్ని మనం ఆర్జిస్తే ధనం అంటే స్థిరచరాస్తులు అయినా ఆర్థిక వనరులు అయినా దానికి కష్టపడి మనం ఆర్జిస్తేనంట అది మన వరకే ఉపయోగపడుతుందంట. అవునా? అందుకని మనల్ని ఏమంటారు? ధనవంతులు అంటారు. అవునా? కోటీశ్వరులు అంటారు. అంతేగా? అవునా? కానీ సంపదను ఆర్జించటం అంటే సంపద అనేది ఆర్జించటానికి కుదరదు, కానీ సంపదను సృష్టించాలి. మాకు గుర్తుపెట్టుకో, సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తునందు ఐశ్వర్యవంతులుగా మనల్ని ఎన్నుకున్నాడు కనుక భూమి మీద మనము 2 రకాలైన సంపదలను ఆర్జించాలంట. అవునా? ఈ లోక సంబంధమైన ధనాన్ని మనం ఆర్జిస్తే అది మన వరకే ఉపయోగం అవుతుందంట. ఏమా? మనల్ని ఏమంటారు? ధనవంతులు అంటారు. కానీ మనం ఎలా ఉండాలంటే సంపద సృష్టించే వారిగా ఉండాలంట. సంపద ఆర్జించటం పనికిరాదు, సంపదని సృష్టించాలి. సంపదను సృష్టించాలంటే అర్థం ఏంటి? ఏమా? దేవుని యొక్క ఎన్నికలో ఆయన కృపచేత ఎన్నిక చేయబడిన మనము దేవుడి శక్తి చేత నింపబడి ఇతర వ్యక్తుల్లో ఉన్న వ్యక్తిత్వాలను మార్చగలగాలంట. అది క్రీస్తునందు నూతన సృష్టి. అర్థమైందా? మా పోరాటము, మా ప్రయాస, మా ఉపవాసాలు, మా దీక్షలు, మా కన్నీళ్ళు ఇవన్నీ ఎందుకో తెలుసా? జీవం కలిగిన దేవుడు చెప్తున్నాడు, మీరు సంపదను సృష్టించాలి. క్రీస్తునందు మీరు ఐశ్వర్యవంతులు, క్రీస్తునందు నూతన సృష్టి. సంపద అంటే ఏంటో తెలుసా? మన యొక్క మాటలను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, ధైర్యాన్ని బట్టి, ప్రార్థనా శక్తిని బట్టి, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి ఇవన్నీ కలిపి ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో, వ్యక్తిత్వంలో మార్పులు తీసుకురావాలంట. అది వాళ్ళకు లాభదాయకంగా ఉండాలంట. దేవుని స్తోత్రం. అందుకోసం ఈ సువార్త. ఎందుకో తెలుసా? నేను ఫస్ట్ సువార్త కోసం గుంటూరులో పెట్టినప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ తాగుబోతుళ్ళే మొత్తం. ఏమా? మద్యపానమునందు ఆసక్తి కలిగి కుటుంబాలు చిన్నభిన్నం చేసుకునేవాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. కుటుంబం యొక్క విలువ తెలియదు, భార్య విలువ ఎందుకు? 24 గంటలు తాగి మత్తులో పడినోడికి జీవితం విలువ ఏం తెలుస్తుంది? ఏమా? అలాంటి వాళ్ళని దేవుడు మా దగ్గరికి పంపించినప్పుడు పొట్టగట్టుకున్నాం, ఉపవాసం ఉన్నాం, దేవుడు చెప్పిన మాట విన్నాం. యేసు నువ్వు చెప్పావని ప్రార్థన చేస్తున్నావు, పలానోళ్ళయ్యా జ్ఞాపకం చేసుకో. దేవుడి దగ్గర విచారణ చేసాం, విజ్ఞాపన చేసాం, గోజాడుకున్నాం, బ్రతిమాలుకున్నాం, ఏడ్చాం, గుక్కబెట్టాం. యేసు నువ్వు చెప్తే నాకు ఈ పని చేస్తున్నావు, నీ శక్తి మాకు కావాలి. అద్భుతం. అందరినీ మార్చేశాడు దేవుడు. సంపద సృష్టించే వాళ్ళు క్రైస్తవులు. సంపద అంటే ఏంటో తెలుసా? దుర్మార్గంగా తాగుబోతులు, వ్యభిచారులు, నరహంతకులు, దిక్కుమాలినోళ్ళు, దరిద్రులు ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురావడానికి మాకున్న సమయాన్ని ఖర్చు పెడతాం,
మాకున్న ఆస్తుల్ని ఖర్చు పెడతాం, మా కన్నీళ్లు ఖర్చు పెడతాం, సృష్టికర్తైన దేవుడి సందులో విజ్ఞాపన చేస్తాం, బ్రతిమాలుకుంటాం, ఉపవాసం ఉంటున్నామయ్యా, కడుపు కట్టుకుంటున్నామయ్యా. నీకోసం సంపద సృష్టించాలంటే వ్యక్తిగతంగా వాళ్ళలో మార్పులు రావాలి, వారి కుటుంబాలు కట్టబడాలి. ఇందుకోసమేగా మమ్మల్ని ఎన్నుకున్నది. సహాయం చేయవా? బలాల నమ్మకమైన నా బిడ్డ, ఖచ్చితంగా చేస్తా. దేవుని స్తోత్రం. కొన్ని వందల మందికి బాప్తీసాలు ఇచ్చాం, కొన్ని వందల మంది కుటుంబాలను కట్టాం. అసలు మాకు జీవితాలు లేవేమో అని ఏడ్చేవాళ్ళు ఈరోజు చక్కగా బ్రతుకుతున్నారు. అర్థమైందా? ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నారు. అది గొప్ప సాక్ష్యం. మార్గదర్శకంగా బ్రతకటం, ఇతరులను ఇన్స్పైర్ చేయటమే క్రీస్తు నందు సంపద సృష్టించుట. అర్థమైందా? ఏదో 4 సువార్తలు చెప్పి ఒక మెసేజ్కి 5,000, ఒక మెసేజ్కి 3,000, గృహదర్శనానికి 1,500, ఈ టైపు కాదు మండుచున్న సంఘం. గుర్తుపెట్టుకో. అర్థమైందా? కట్టుకున్న డాబాలను బట్టో, పిల్లల ఉద్యోగాలు బట్టో, మాకిచ్చిన నగలను బట్టో చూడు మా ఆశీర్వాదం అని చెప్పేది కాదు మండుచున్న సంఘం. మండుచున్న సంఘం యొక్క ఆధిక్యత ఏంటో తెలుసా? జీవితాలలో జోక్యం కలుగజేసుకొని వ్యక్తిగతంగా మనుషుల్లో మార్పులు తీసుకురావడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి కుటుంబాలను దేవుడికి అప్పగిస్తాం. దేవుని స్తోత్రం.